హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మా ఇంట్లో బ్లౌజ్ అండి, బయట వాళ్ళది కాదు. ముందుగా అయితే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి కదా. ముందు ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి. వేసుకుని ఈ విధంగా ఒకసారి చూసుకోవాలి. ఆమ్ రౌండ్ సరిపోతుందంటే ఓకే, మనకు సరిపోవట్లేదంటే మొత్తం అంతా వేసేయాలి. సరిపోతుంది కాబట్టి ఇంత వేసాను. సరిపోకపోతే కనుక ఫుల్గా వేసేస్తాను. నాకైతే సరిపోలేదు, అందుకోసం ఫుల్ ఫోల్డింగ్స్ మొత్తం వేసేస్తున్నాను. ఇంకా అతికిలేం పడకుండా సరిపోతుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా అయితే తీసుకోవాలండి. ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు కాబట్టి మనం ఒరిజినల్ హ్యాండ్ ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ అయితే కలుపుకోవాలండి. ఓకేనా. ముందుకైతే 6.5 అయితే ఒరిజినల్ హ్యాండ్స్ పొడవు వచ్చిందండి. ఒక 1 ఇంచ్ కలిపి 7.5 అయితే పెట్టాను. అదేవిధంగా హ్యాండ్స్ కింద వైపున 4 ఇంచులు అయితే వచ్చింది. ఒక 1 ఇంచ్ కలుపుకొని 5 ఇంచులు అయితే పెట్టాను. ఈ విధంగా హ్యాండ్స్ 2 మార్క్స్ని కలిపేసి ఒక మార్క్ చేసుకుని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. నాకు హ్యాండ్స్ దగ్గర బ్యాక్ పార్ట్ కూర వచ్చింది. కూర వచ్చిన బ్లౌజ్ అయితే చాలా స్టిఫ్గా ఉంటుందండి. కానీ అన్ని బ్లౌజ్కి కూర అయితే రాదు మనకి. కొంతమందికి చాలా పెద్ద సైజు వస్తుంది కాబట్టి వాళ్ళ కూర అయితే వేయడానికి కుదరదు. ఇది చిన్న సైజు అయినా బ్లౌజ్ కూడా పెద్దగా ఉంది, అందుకోసం నాకు కూర అయితే వచ్చింది. హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి కూడా ఈ విధంగా 1.5 ఇంచ్ కింద మార్క్ అయితే మార్క్ చేశాను. బ్లౌజ్ పొడవైతే మార్క్ చేశానండి. మార్క్ చేసిన తర్వాత నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులు అయితే పెట్టాను. ఆమ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచులు పెట్టాను. ఎగ్జాక్ట్ చెస్ట్లో వచ్చేసి 9.5 ఇంచులు. తర్వాత ఒక 1.5 ఇంచ్ కలుపుకొని 11 ఇంచ్ అయితే చెస్ట్లో పెట్టానండి. ఈ విధంగా 3 మార్క్స్ని మనం కలిపేసుకొని లైన్ అయితే కొట్టేసుకోవాలి. చూసారు కదండి, బ్యాక్ పార్ట్ అయితే ఈ బాక్స్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అయితే ఆమ్ రౌండ్లో తీసుకోవాలి. ఖచ్చితంగా 1 ఇంచ్ సరిపోతుందండి, నార్మల్ అవుదే కాబట్టి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఆమ్ రౌండ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అయితే నెక్ పొడవు చూసుకోవాలి. నాకు నెక్ పొడవు వచ్చేసి 9.5 అయితే బ్లౌజ్కి నేను కుడతాను కదా, నాకు తెలుసు అనమాట. కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు, లేకపోతే నేను చెస్ట్లో మీకు చూపించలేదు కదా. నాకు 20 వచ్చేసింది, అంటే 10 ఇంచులు వచ్చేసింది. అయినా కానీ సరిపోతుంది. 20కి తక్కువే ఉందండి, అందుకోసమే నేను కొలుస్తున్నాను. 9.5కి వస్తుంది, ఎగ్జాక్ట్ సరిపోతుంది. ఎందుకంటే నేను 1.5 ఇంచ్ ఎక్కువ ఖర్చు పెట్టాను కాబట్టి సరిపోతుంది. దాంట్లో ఏం ప్రాబ్లం అయితే ఏముండదు. అయితే బ్యాక్ నెక్ తీసుకోవాలి. నడుం పార్ట్ ఉంటుంది కదా, లైన్ దగ్గర పెట్టేసి ఒక 1/4 ఇంచ్ అయితే లైన్ పైకి తీసుకోవాలి. చూసారు కదండి, నెక్ పొడవు వచ్చేసి 9.5 ఇంచులు అయితే వచ్చింది. నెక్ వెడల్పు వచ్చేసి కింద వైపున 2.5 అయితే పెడుతున్నాను. పైవైపు వచ్చేసి 2 ఇంచులే పెడతాను. 2.5 అయితే జారిపోతుంది షోల్డర్ అనేది. పైవైపు అయితే 2 ఇంచులే పెడుతున్నాను. కింద వైపు వచ్చి 2.5 అయితే పెట్టాను. ఈ మార్కింగ్ సింపుల్ రౌండ్గా మనం డ్రా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇప్పుడు రౌండ్ అయితే తీసేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. ఓకేనా. చూసారు కదండి, ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. రౌండ్ నెక్కే కాబట్టి మనం నీట్గా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, బ్యాక్ పార్ట్ అయితే డ్రా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు డ్రా చేసిన విధంగా మనం కట్ చేసుకోవాలి. మీకు ఏమైనా కొంచెం డౌట్ అనిపిస్తే కొంచెం మార్కర్తో అనేది కొంచెం గీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. అది లోపలికి వెళ్ళకుండా బయటకు వెళ్ళకుండా వచ్చేలా చూసుకోండి. లోపలికి వెళ్ళినా మళ్ళీ నెక్ డీప్ అయిపోతుంది, బయటికి వెళ్ళినా చిన్నగా అయిపోతుంది అనుకో, తర్వాత కట్ చేసుకోవచ్చు అనుకోండి. కాకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందే చూసుకుంటే బెటర్ కదా. చూసారు కదండి, మార్క్ చేసిన విధంగానే కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ రానివ్వకుండా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి నేను చూపించలేదు కదా, ఒరిజినల్ వచ్చేసి 14 ఇంచులు అనమాట. నేను స్టార్టింగ్లో చూపించలేదు కాబట్టి చూపించాను మీకు. ఇప్పుడు క్రాస్గా వేసుకుని మన ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లోంచి. చూసారు కదా, క్రాస్గా వేసుకుని ఈ విధంగా మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి. డిజైన్ మీద కొంచెం క్లారిటీ కనిపించేట, అది క్లాత్ స్వభావం కదండి, దానికి మనం ఏం చేయలేము. ప్లెయిన్ అయితే బాగా కనిపిస్తుంది. ఇది డిజైన్ కదా, మీకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎట్లుందో తేడా తెలియట్లేదు. ఇప్పుడు మార్కర్తో మార్క్ చేస్తుంది, మీకు కొంచెం అర్థమవుతుందిలేండి. ఇది ఆమ్ రౌండ్ అనమాట. ఆమ్ రౌండ్ దగ్గర నుంచి షోల్డర్ ఫ్రంట్ నెక్ కూడా మార్క్ చేసేసుకోవాలి. షోల్డర్ తక్కువ అవ్వకూడదండి. సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎట్లా కట్ చేసామో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే రావాలి, తక్కువ అవ్వకూడదు. ఓకేనా.
చూసారు కదా. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నడుం పట్టు అయితే ఒక మార్క్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మన ఫ్రంట్ నెక్ తీసుకోవాలండి. మన షోల్డర్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్లో షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసేయాలి. ఖర్చు ఉన్నంత నెక్ పెట్టేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి ఓకేనా. షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ వదిలేసేయాలి. అక్కడ నుంచి ఈ విధంగా నెక్ పెట్టేసుకుని 1కి 2 సార్లు చూసుకుని ఇంకా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మార్కర్తో లైన్ కొట్టేసుకోండి. ఇప్పుడు వచ్చి ఉక్సులు పట్టి వచ్చేసి 4 ఇంచులు అయితే వచ్చిందండి. దానికి 1 ఇంచ్ కలుపుకుని 5 ఇంచులు అయితే పెడతాను. బ్యాక్ పార్ట్ 14 ఇంచులు వచ్చింది కదా, అది 1 ఇంచ్ తగ్గించేసి 13 ఇంచులు అయితే ఫ్రంట్ పార్ట్ కూడా అయితే పెట్టాను ఓకేనా. ఇక్కడ నుంచి 2 ఇంచులు పెట్టుకోవాలండి. అక్కడ నుంచి మనం ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలి. ఆ 2 ఇంచులు అయితే లోతు తీసేసుకోవాలి ఓకేనా. చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలని, ఎటువంటి మార్పులు లేకుండా మనకు కావాలంటే సైజ్ పెంచుకోవచ్చు. చూసారు కదండి. ఫ్రంట్ పార్ట్ లూజ్ కూడా మనకి 11 ఇంచులే వచ్చింది. మనం బ్యాక్ పార్ట్ కూడా 11 ఇంచులే పెట్టాము ఖర్చుతో కలిపి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా 11 ఇంచులే వచ్చింది. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీయాలండి. ప్రతి బ్లౌజ్కి తీయాలి, మర్చిపోకుండా కంపల్సరీగా. కొత్త వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా. చూసారు ఈ విధంగా మార్క్ చేసిన విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి ఈ విధంగా అయితే వీడియోస్ పెట్టితే చాలా ఊలు అవుతుందండి. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు పెట్టడానికి కూడా, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నడుము పొడవు చెప్పలేదు కదా 7 ఇంచులు ఓకేనా. ఎందుకంటే వ్యూస్ రావట్లేదండి. మోనిటైజేషన్ అయ్యింది కానీ వ్యూస్ రావట్లేదు, అందుకే ఇంట్రెస్ట్ లేక పెట్టట్లేదు వీడియోస్ అనేది. ఇదివరకు డైలీ పెట్టేదని, వ్యూస్ రావట్లేదని చెప్పేసి సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు అని చెప్పేసి ఇంట్రెస్ట్ రావట్లేదు పెట్టడానికి. కానీ సార్ నుంచి పెట్టాలి, మనకి వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియోస్ అన్నీ పెడుతూ ఉండాలి, వదలకూడదు. పెట్టినదా మనం కష్టపడి పెడతాం కదండి, దీన్ని వదిలితే మళ్ళీ మొదటికి మోసం వచ్చేస్తుంది. అందుకోసమని మనకి వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియోస్ పెడుతూనే ఉండాలి. చూసారు కదా. మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఎక్కడ సరిపోతుందని చెప్పేసి చూస్తున్నాను. ఇక్కడైతే నాకు చూస్తున్నాను పొడవు వచ్చేసి 8 ఇంచులు, అంటే మనకు ఖర్చుతో కలిపి ఒక 10 ఇంచులు అయితే పెట్టుకోవచ్చు. ఒకవైపు 3.5 పెట్టుకోవాలి, ఒకవైపు 3 ఇంచెస్, వైపు 3 ఇంచెస్ వచ్చింది. పొడవు వచ్చేసి 9 పెట్టుకో, 1 ఇంచ్ అయితే సరిపోతుందండి ఖర్చు. అదేవిధంగా 9 ఇంచులు అయితే షేప్ బెల్ట్ అయితే మార్క్ చేశాను. ఇది నడుము సన్నం కాబట్టి షేప్ బెల్ట్ అనేది ఖర్చు తక్కువ వచ్చిందండి. 8 ఇంచులే వచ్చింది. ఒరిజినల్ చెస్ట్ 1 ఇంచ్ కలుపుకున్నా సరిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసుకుని షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకోవాలి. దీని లోపల ఏమైనా స్టిఫ్గా ఉండే క్లాత్ అయితే వేసుకోవాలండి, అప్పుడు మనకి స్టిఫ్గా నిలబడుతుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, నీ క్లాత్ అయితే మిగిలింది. దీంట్లో మెడ పీసులు తీసుకోవాలి. క్లాత్ వేస్ట్ చేయకుండా నేను మిగిలిన దగ్గర తీసుకోవాలని చూస్తున్నాను. ఈ క్లాత్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదండి నాకు. ఎక్కువ ఉంటే దాచి పెడతాను, దేనికైనా యూస్ అవుతుంది కదా అనేసి దాస్తూ ఉంటాను. ఎంత ఉంది కదా అని చెప్పేసి అలా వేస్ట్గా కట్ చేయని, ఎక్కడ సరిపోతుందో చూసుకొని కట్ చేసి క్లాత్ అనేది దాస్తూ ఉంటాను నేను. కానీ ఎక్కువ బ్లౌజ్కి మిగలవండి క్లాత్లు, అలా కొన్ని బ్లౌజ్కి మిగులుతూ ఉంటాయి. చూసారు కదండి, మెడ పీసులు కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది, కటింగ్ అనేది. నాకు తెలిసి స్టిచ్చింగ్ పెడితే రాదండి, నేను వీడియో అయితే తీయకపోవచ్చు, ఎందుకంటే నా ఫోన్లో వీడియోస్ ఎక్కువైపోయి హ్యాంగ్ అయిపోతుంది. అవి డిలీట్ చేసే వరకు కొంచెం స్టిచ్చింగ్ వీడియోస్ తీయట్లేదు, కటింగే చూపిస్తున్నాను. అంటే కటింగ్ వీడియోస్ కొంచెం తక్కువ టైం ఉంటాయి కాబట్టి చూపిస్తున్నాను. బ్లౌజ్కి ఒక వీడియో వచ్చేలాగా ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.